ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఓకే, ఇది నేను గమనించాను. నా అబ్జర్వేషన్ ఇంతమంది చెప్పాను కదా. సో ఆ గౌరవప్రదమైనటువంటి వివరణ ఇస్తున్నప్పుడు దాన్ని ఆస్వాదించాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని ఒడికి పట్టుకోవాలి. అది నేను పట్టుకున్నా. సూపర్, గ్రేట్. అది తప్పితే ఇంక దీంట్లో ఏం లేదు. చాలా తక్కువ మందికి తెలుసు దగ్గుపాటి పురంధేశ్వరయ్య గారిని చేసుకోక ముందు వెంకటేశ్వర గారి ఓన్ సిస్టర్ ని రామారావు గారు పెద్ద అబ్బాయికి ఇచ్చారు అనేది తెలుసు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే మీ జనరేషన్ తెలియదు. తెలుసు. బట్ ఏదేమైనప్పుడు కూడా రామారావు గారు అమ్మాయిని చేసుకుంటానన్నప్పుడు లేకపోతే సంబంధం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు అదొక చరిత్ర. చాలా సార్లు చెప్పాను నేను. అంటే మీ సింపుల్ గా జనరేషన్ స్వీట్ గా మా జనరేషన్ కి అంటే నేను ఆ ఇంట్లో దిగుతూ ఉండేవాడిని. చెప్పాను కదా, 71లో పెళ్ళైంది, మా కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది. తర్వాత నేను వరంగల్ చదువుతూ ఉండేవాడిని, మెడిసిన్ చదువుతూ ఉండేవాడిని. హైదరాబాద్ సాటర్డే సండే అంటే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఎక్కడ ఉండేవాళ్ళు? మా సిస్టర్ ఇంట్లో. మా సిస్టర్ అంటే రామారావు గారి ఇంట్లో, అక్కడే ఉండేవాళ్ళం. వాళ్ళ రామారావు గారి మా బ్రదర్ చనిపోయాడు, సాయికృష్ణ నేను కలిసి రోజు స్కూటర్ మోటార్ సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళం. హైదరాబాద్ సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళము, స్విమ్మింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళము. అలా ఆయనతోనే ఉండి గడుపుతూ ఉండేవాడిని. తర్వాత ఉన్న ఈ అమ్మాయి వయసు మా ఇద్దరికి జోడి కలుస్తుంది అని చెప్పి పెద్దలు అనుకుంటా ఉంటే మేము ఉన్నాము. తర్వాత మాకు ఇష్టమైంది. ఇష్టమయ్యి ఆవిడ చెప్పింది, నేను చెప్పాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఇద్దరు కావాలనుకున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత పెళ్లి కుదిర్చాను. అంతే. ఒక రకంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ కమ్ లవ్ అంటారు దాన్ని. Okay. రెండు ఉన్నాయి. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, పెళ్లి కాకముందు కలిసి తిరిగేవాళ్ళం కాదు, కానీ ఉత్తరాలు రాసుకునేవాళ్ళము. ఓకే. ఒకసారి మధ్యలో కొంచెం మా సిస్టర్కి మా మదర్ ఇన్ లాకి కొంచెం తేడా వచ్చి ఏదైనా బ్రేక్ పడే పరిస్థితి ఉన్న రోజున ఆయన రామారావు గారి ఫాదర్ ఉండేవారు, లక్ష్మి గారు. ఆయన ఒక రోజు పిలిచి డిలే అవుతున్నట్టుంది, తీసుకెళ్ళి చేసేసుకో అన్నాడు ఆయన. అంత సాహసం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అది అందరికి బాగా నచ్చేది తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి నందమూరి కుటుంబం చాలా పెద్దది. ఎన్ని చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నప్పటికి కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అందరూ ఒక చోటికి చేరుతారు. అది చాలా బాగా నచ్చుతుంది. అది ఎవరు నేర్పించారు? ఎన్టీఆర్ గారు నేర్పించారా, లేకపోతే తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లైక్ పెద్దల్లుడు కానీ లేకపోతే పెద్ద కొడుకు డిసిషన్ తీసుకుంటే? అంటే ఈ కుటుంబానికి బయట ప్రపంచంతో కన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద కుటుంబము, 10 మంది సంతానము, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అన్నప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు మొత్తం చోట చేరడం అనేది సహజము. అందువల్ల ఎక్కువ కనపడుతుంది. ఫోకసింగ్ కూడా మీకు కనపడుతుంది. మీడియా కూడా రామారావు కుటుంబం అనగానే కనపడుతుంది. అలా చాలా చోట్ల ఇలానే ఉండవచ్చు. కాకపోతే మా అత్తగారు మాత్రం చాలా పుణ్యాత్మరాలు. ఆవిడ చాలా పిల్లల్ని అడిగితే రామారావు గారి కన్నా ఆవిడకే మార్కులు ఎక్కువ ఇస్తారు. అంతేనా? మామూలు గొప్పతనం కాదు ఆవిడది. ఆవిడ యొక్క ఓర్పు, ఆవిడ యొక్క సహనం, ఆవిడ కూర్పు అన్మ్యాచబుల్ అనమాట. ఆవిడ విలేజ్ నుంచి వచ్చినా కూడా ఆ సహనము, ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ అవడానికి ఆవిడ చెప్పే చిన్న సూచన, ఆవిడ అనుభవము, ఆవిడ ఓర్పు ఏదంతా పిల్లలకి అబ్జర్వేషన్లో వాడు గ్రహించినటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ రకంగా ఆవిడ ఆ కుటుంబం 11 మంది సంతానము. ఒక పిల్ల పుట్టిన తర్వాత పాలు ఇస్తుండగానే ఇంకో బేబీ రెడీ ఇంట్లో. అంతే కదా మరి. వస్తున్నారు సంవత్సరానికి 2 సంవత్సరాలకు పుడతాను. మరి మొత్తాన్ని తీసుకున్నట్టు ఒక బేబీకి ఇవాళ ఆప్సోపాలు పడతా ఉన్నారు, వద్దంటున్నారు. ఇలా అలాంటిదే ఆవిడ అంతమందిని ఆ రకంగా పట్టుకొని పెంచింది అంటే పెద్ద ఆయనేమో బిజీ షూటింగ్ అని, పిల్లలు ఆయన చూసేవాడు కూడా కాదు కదా. ఆయన వీళ్ళు లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు, మళ్ళీ వీళ్ళు పడుకున్న తర్వాత వచ్చేవాడు ఆయన. మన దగ్గర నుంచి వచ్చిన మంచి క్వాలిటీ ఒకటంటే పురంధేశ్వరి గారికి నాన్న దగ్గర నుంచి
నేర్చుకోవటం. కోపం అనేది పడరు. ఆ కోపం అనేది లేదు. ఉమ్. కోపం అనేది మీరు కోప్పటమే కానీ. నా కోపం అంటే నా కోపం ఉంటుంది. కోపం అంటే నా కోపం ఏమంటే ఆవిడ కోపం వస్తే కోపం రాదు ఆవిడికి. నా కోపం అంటే నా 5 నిమిషాల కోపం పోతుంది నాకు. నాది కోపం అంతా నా కోపం అనేది కదా, నాది యాక్చువల్ కోపం. ఓకే. ఎప్పుడైనా కానీ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు కూడా నేను చెప్తాను, కోపం అనేటటువంటిది అవసరం లేదు. కోపం ఓన్లీ కాబట్టి కోపం ప్రదర్శించాలి. అలా ఉండాలి కోపం అంటే. వర్కర్ను కోపడ్డాం అంటే అతనికి తెలియజెప్పడం కోసం మనం నెక్స్ట్ తప్పు చేయకుండా ఉండడం కోసం కోపం ప్రదర్శించాలి. పిల్లల మీద అంటే కోపం అలా ఏదన్నా కానీ అలా ఉండాలి. కానీ కోపం యాక్చువల్గా నీకు చేటు చేస్తుంది. బట్ వెంకటేశ్వర గారు, మీరు చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని చెప్పారు. పురంధేశ్వరి గారికి చాలా ఓర్పు, కోపడరు అని చెప్పారు. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదన్నా వచ్చినా కుటుంబంలో ఎవరైనా మనతో మాట్లాడకపోయినా, లేకపోతే కోప్పడ్డా, లేకపోతే దూరంగా ఉంచాలని ట్రై చేసినా కానీ తీసుకోలేం, తొందరగా డైజెస్ట్ అవ్వదు. అదే ఆలోచిస్తూ ఉంటాం, ఇద్దరు కూర్చున్నా కానీ మదన పడుతూ ఉంటాం లోపల తెలియకుండా. అలాంటిది కేవలం రాజకీయాలలో వచ్చిన చిన్న చిన్న పొరపత్యాల వల్ల మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 30 సంవత్సరాలు బాబు గారితో మాట్లాడలేదని. ఆమె ఆర్కే గారి ఇంటర్వ్యూలో చెప్పారు భువనమ్మ గారితో ఆమె కూడా 30 సంవత్సరాలు మాట్లాడలేదు. ఇద్దరు తింటున్నప్పుడు లేకపోతే ఇద్దరు కూర్చున్నప్పుడు కుటుంబాల కలయిక కలిసినప్పుడు అందరం బాగుంటున్నాం, మేమిద్దరం బాగుంటలేదు, మా 2 కుటుంబాలు బాగుంటలేదు అని బాధపడిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? మేము ఇలా ఉన్నా కూడా మా పిల్లల్ని ఎప్పుడు కూడా మేము రిస్ట్రిక్ట్ చేయలే. మేము మాట్లాడుకున్నప్పుడు డే 1 నుంచి కూడా మా పిల్లలు పూనంతో మాట్లాడటానికి కానివ్వండి, లోకేష్ తోటి మాట్లాడటానికి కానివ్వండి, మేము ఎప్పుడు కూడా వద్దు అని కానీ ఇలా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడుకోవటం అనేది మాకు తెలుసు. కానీ ఏం మాట్లాడుకున్నారు ఏమి అనేటటువంటి కూడా మాకు అవసరం లేదు. వాళ్ళని ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే దీనిలో మెయిన్గా ఏముంటుంది అంటే ఒక అనుభవం ఉంటుంది, జీవితం పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్పినప్పుడు అవి నేర్చుకుని దాన్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే ఎవ్రీథింగ్ స్మూత్ అవుతూ ఉంటుంది. మీరు చెప్పినటువంటి ఎమోషన్స్ ఇవి మన సహజవాద నేచర్ తోటి జరుగుతూ ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం జీవితం పాఠం నేర్పుతూ ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ పెద్ద సమస్యలుగా మేము భావించడానికి అవకాశం లేదని నేను అనుకుంటాను. ఇవాళ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ రేపు ఉంటుంది అనేటటువంటిది పర్మనెంట్ కాదు అనేటటువంటిది ఒక జీవిత పాఠం. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అట్మాస్ఫియర్ బాగుండాలి అనుకునేటటువంటిది అండర్ కరెంట్ ఉందనుకోండి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం అంతే, సింపుల్ అయిపోయింది. సో రియలైజేషన్ అనేది ఇప్పుడు వచ్చింది. మీకు అండర్ కరెంట్ ఉంటుంది, సందర్భం రావాలి, ఆ సమయం రావాలి, అప్పుడు అందిపుచ్చుకునేటటువంటి మనస్తత్వం ఉండాలి. ఓకే, అది లేట్ అవ్వచ్చు, ఇంకా దూరం కావచ్చు, ఇంకా దగ్గర కావచ్చు.